ధాన్యలక్ష్మి అయితే ఏడుస్తూ ఆళ్ళగా జనాల కోసం నా కొడుకుని ఈదిన పెడతావా? నువ్వు ఏం మనిషివి? నీకు నేను ఎంత విలువిచ్చాను? నిన్ను నేను కూతుర్లా చూసుకున్నాను. అలాంటివి చూసుకున్నందుకు నాకు ఇచ్చిన విలువ ఇంతేనా? దేవుళ్ళంటే నా కొడుకుని జైలు పాలు చేస్తావా? వాడికి అంతా క్షోభం మిగిలిస్తావా? వాడంతా సున్నితంగా ఉంటాడు, వాడిని ఎందుకు మీరు ఇచ్చేశారు అని అంటే, లేదా ఈ కావ్య అని అనబోతూ ఉంటుంది అనామిక. ఆ మాటలకి స్వప్న అయితే, ఏ నోరు మూస్తావా ముయ్యవా? అని కావ్య అక్కలాగా అని దాన్ని పిచ్చిదాన్ని అంటున్నావేంటి? అదేం పిచ్చిదయ్యే, నీలాంటి పిచ్చిదయ్య కాదు. అది కాపురం నిలబెట్టుకోవాలని చూస్తుంది, నీలాగా కాపురం తెగ తీసుకోవాలని చూడట్లేదు. అయినా ఇన్ని రోజులు నువ్వు అప్పు గురించి మాట్లాడుతున్నావు కదా, నువ్వు అప్పు గురించైనా కావ్య గురించైనా ఏ మాత్రం మాట్లాడినా నాలుగు చీరేస్తానని స్వప్న బెదిరిస్తూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అయితే పలకో అక్క అని స్వప్నని ఆపుతూ ఉంటుంది. అయినా కావ్య నువ్వు కామ్గుండు అని చెప్పి స్వప్న గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అనామిక, ఇన్ని రోజులు నా చెల్లి కామ్గా ఉన్నదంటే ఆ మొగుడు చేతకాక ఇంకేమన్నా కాదు, కాపురం నిలబెట్టుకోవాలని. ఆ విషయం నువ్వు అర్థం చేసుకో. నీలాగా చిన్న చిన్న వీటికి ఈదులు పెట్టుకునే రకం కాదు నా చెల్లి అని చెప్పి అయితే అనామికకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నీ బాధ లేదు, నువ్వు పడు. నా చెల్లిని కానీ మధ్యలోకి తీసుకొచ్చావా, నీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి కుర్చీని మడత పెట్టి అని అంటూ ఉంటుంది. ఆ పక్క అని చెప్పి అయితే కావ్య అక్కడి నుంచి స్వప్నని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి అయితే అనామికని అడుగుతూ ఉంటుంది, అయినా నువ్వు ఎందుకు ఇలా చేస్తావు అని అడుగుతూ ఉంటుంది. అలా అడుగుతున్న దానికి రుద్రాన్ని అక్కడికి వచ్చి, వదిన నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ మీద కూడా కేసు పెడుతుందేమో నీ కాళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి ధాన్యలక్ష్మి అయితే షాక్ అవుతూ ఉంటుంది.